హరిహర వీరమల్లు జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తాను నటిస్తున్నటువంటి సినిమా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంటే 15 సార్లు వాయిదా పడి 14 సార్లు వాయిదా పడి 15సారి రిలీజ్ డేట్ అయితే వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయింది. చివరికి ట్రైలర్ వ్యూస్ కూడా బోర్డ్స్ సహాయంతో ఎక్కువ వ్యూస్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటో తెలియదు, అదే పని చేశారు అని సాక్ష్యాలతో సహా నెట్టింట చర్చ జరుగుతూ ఉంది. మరి ఇంకా కలెక్షన్స్ కూడా బోర్డు సహాయంతో అయితే పెంచుకోలేరు కదా. అండ్ అదే సమయంలో హరిహర వీరమల్లు చుట్టూ కొన్ని లాజిక్లు కూడా కొందరు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ కొన్ని లాజిక్లు. హరిహర వీరమల్లు 1355లో చనిపోతే, హరిహర వీరమల్లు ఒరిజినల్గా 1355లో చనిపోతే 1591లో కట్టిన చార్మినార్ దగ్గర ఫైట్ ఎట్లా చేయించారు అని చెప్పి కొందరు చర్చ చేస్తూ ఉంటే, దీనికి సంబంధించిన బుద్ధా మురళి అని ఆయన ఒక ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. ఏ ఊకోండి, 1950లో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంతకు 500 సంవత్సరాల కిందట కట్టినటువంటి హైదరాబాదును నేనే కట్టినా అని చెబుతూ ఉంటే నవ్వి మురిసిపోతూ ఉండలే. 1950లో పుట్టిన చంద్రబాబు గారట 500 సంవత్సరాల కిందట కట్టిన హైదరాబాదు నేనే కట్టాను అంటుంటే మురిసిపోతూ నవ్వుతూ ఉండలే. మరి ఇది అంతే, 1955లో చనిపోయిన వీరమల్లు 1591 చార్మినార్ దగ్గర ఫైట్ చేస్తే ఏముంది అని. ఇంకొక ఆయన అంటారు, కొమరం భీముకి అల్లూరి సీతారామరాజుకు సంబంధమే లేదు కదా, వాళ్ళిద్దరిది ఒక ఎర కానే కాదు కదా, మరి వాళ్ళిద్దరిని దోస్తులుగా వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్గా సినిమాలు తీస్తే మనం దాన్ని ఎంకరేజ్ చేసి అవార్డులు ఇప్పించాము, ఆస్కార్ వాళ్ళని కానీ పిచ్చోళ్ళని చేశాం కదా. ఏమనంటే క్రియేటివ్ ఫీల్డ్ను సినిమాలు బట్టి వాడుకుంటామని చెప్పి చెబుతారు. ఏదైనా చేయగలుగుతారు, తిమ్మిని మమ్మీ చేస్తారు, మమ్మీని తిమ్మ చేస్తారు అని. మరికొందరు నెటిజన్లేమో ఆయనకు రాజకీయాల్లోనే లాజిక్లు ఉండవు, ఆయనకు ఒరిజినల్ రాజకీయాల్లోనే లాజిక్లు ఉండవు, ఇంకా ఆయన సినిమాలో లాజిక్లు ఎతకడం ఏముంటుంది. ఒరిజినల్గా రాజకీయాల్లో లాజిక్ ఉండవంటే ఆయనకు, ఇంకా సినిమాలో లాజిక్ ఎతకడం అంటే ఇంక మనమే పిచ్చోళ్ళం అని చెప్పి మరికొందరు నెటిజన్స్. సరే, ఇప్పుడు ఈయన అభిమానులేమో అసలు ఇది ఒక ఫిక్షనల్ అండ్ ఇది ఒక ఊహాజనితమైనటువంటి పాత్ర, గోల్కొండ సామ్రాజ్యం మొఘల్ సామ్రాజ్యం మధ్యలో ఒక క్రియేట్ చేయబడినటువంటి ఒక దొంగ పాత్ర ఇది. దీనికి 1855లో అంటే 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆ హరిహర వీరమల్లు అనబడే కొన్ని పాత్రలకి సంబంధం లేదు. ఇది ఒక ఊహాజనిత పాత్ర, మొఘల్ సామ్రాజ్యంలో క్రియేట్ చేయబడింది, ఇది ఒక దొంగ పాత్ర అని మరికొందరు అంటూ ఉన్నారు. సరే, నిజాలు అబద్ధాల కథ పక్కన పెడితే నెట్టింట జరుగుతున్న చర్చలు మాత్రం ఆసక్తికరం. 1950లో పుట్టిన చంద్రబాబు గారు అంటే 500 సంవత్సరాల కిందట కట్టిన హైదరాబాద్ నేనే కడుతున్నా అంటే మురిసి నవ్వుతూలే, అదే ఇట్లాంటివి కూడా అని. అసలు నెటిజన్ల క్రియేటివిటీ మాత్రం తోపులే.